అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తమ పాలన వ్యవధిని 18 నెలల పాటు కంప్లీట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన గురించి, అలాగే 18 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి ప్రతి దాంట్లో చర్చ జరగాలి అని చెప్పేసి ఒక సవాల్ అయితే విసిరినమాట మనం చూస్తూ ఉన్నాం. అసలు నిజానికి గత 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, ఆ తర్వాత ఈ 18 నెలల కాలం పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన, దానికి సంబంధించి కూడా చాలామంది చర్చ అయితే జరుగుతూ ఉంది. చర్చలో భాగంగా ఒక విభిన్న స్వరాలు మాత్రం వినిపిస్తున్నటువంటి మాట. 10 ఏళ్ల కంటే ఈ 18 నెలల పరిపాలన అత్యంత ఒక విధంగా ఉందని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నటువంటి మాట. నిజానికి కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అసలు అభివృద్ధి చెందిందా, లేకపోతే ఇంకా ఒక 5 ఏళ్ల పాటు వెనక పోయిందా అనే అంశాన్ని మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దూదిమెట్ల బాలరాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. నమస్తే పండారి. రైట్, మొత్తానికైతే ఒక రెఫరెండం టైప్ ఇది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన మీద, 18 నెలల కాంగ్రెస్ పరిపాలన మీద చర్చ జరగాలి అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు సవాల్ విస్తున్నారు. అసలు ఏంది నిజంగా అంత 10 సంవత్సరాల పరిపాలన, బీఆర్ఎస్ పరిపాలన మర్చిపోయాలే 18 నెలల కాంగ్రెస్ పరిపాలన ఉందని మీరు అనుకుంటారా? పండారి గారు, మీరు కూడా జర్నలిస్ట్గా అనేక సంవత్సరాలు ఉన్నారు. అవును. అనేక సంవత్సరాల నుంచి అనేక రాజకీయ పార్టీల పనితీరును మీరు గమనిస్తూ ఉన్నారు. అవును అవును. ఇవాళ 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సీటు మీద కూర్చున్నారు. ఓకే. సీటు మీద కూర్చున్న తర్వాతకి ఏ కార్యక్రమాలు ఆ ఎలక్షన్ల సమయంలో మేనిఫెస్టోలో పెట్టినారు, ఇవాళ ఏ కార్యక్రమాలు అమలు చేస్తారనే దాని మీదనే చర్చించుకుందాం. ఇప్పుడు కొండంత రాగం తీసి పిచ్చకుంట పాడబడినట్టు ఏదైతే ఎలక్షన్ల సమయంలో 420 హామీలు ఇచ్చినారు, 6 గ్యారెంటీలు ఇచ్చినారు. 6 గ్యారెంటీల్లో సుమారు 13 అంశాలు దాంట్లో చేర్చినారు. నేను అడుగుతున్న పండారి గారు, మీరు జర్నలిస్ట్, ఒకవేళ మా తప్పుంటే నాకు చెప్పండి. ఏదైతే ఎలక్షన్ సమయంలో మీరు ఇస్తున్నటువంటి హామీలలో 6 గ్యారెంటీలలో 13 అంశాలకు సంబంధించి నేను చెప్తాను మీకు, మీ టీవీ చెప్తాను. ఇలా మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఇలా అమలవుతుందా లేదా అనే అంశాన్ని మీ స్పష్టంగా మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవేళ మాతో చర్చ తీసుకొచ్చినా మేము పాల్గొంటాం. తప్పకుండా 2500 హామీని అమలు పరిచే పరిస్థితి లేదు. అదేవిధంగా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలో ముసలమ్మలకు ఏదైతే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చెప్పినారు, మీరు కేసీఆర్ ముసలమ్మకి మాత్రమే పింఛన్ ఇస్తున్నాడు, ముసలయ్యకి ఎగ్గొడుతున్నాడు, మేము వస్తే ఇద్దరికి ఇస్తామని మీరే చెప్పారు. ఇవాళ ఇద్దరికి ఇస్తున్నారా ఒక్కరికి ఇస్తున్నారా అనే అంశాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇస్తే ఒక్కరికి ఇస్తే ఆ ఒక్కరిలో 2000 ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారో ఇలా అర్థమవుతా ఉంది. మీరు ఇస్తున్న 4000 ఎగ్గొట్టినట్టే కదా, హామీని అమలు పరచనట్టే కదా. అదేవిధంగా ఇవాళ మేము ఆ రోజు ఏదైతే పేద ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసే సమయంలో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఆ రోజు మేము 1,116 రూపాయలు ఆ రోజు పెళ్లిళ్ళకి ఇస్తే ఏం చెప్పినాడు, మేము అధికారంలోకి వస్తే 1,116తో తులం బంగారం ఇస్తామన్నారు. 18 నెలలు అవుతుంది. ఇలా మీ టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదైతే ఈ సంవత్సరం ఈ 18 నెలల కాలంలో అనేక మంది ఆడపిల్లల పెళ్లిళ్ళని ఏ ఇంటికైనా వెళ్ళండి, మీరు పెళ్లి కార్డు కూడా మీకు ఇస్తా, నేను పెళ్లి కార్డు కూడా మీకు ఇస్తా, అడ్రస్ ఇస్తా, వెళ్ళి అమ్మ మీకు తులం బంగారం ఏమైనా వచ్చిందని అడగండి. అంటే హామీని అమలు చేయనట్టే కదా. అదేవిధంగా కౌలు రైతులు, రైతు కూల గురించి చాలా మాట్లాడి పండారు కదా. మేము రైతు ప్రభుత్వం మాదని చెప్పేసి, రైతులంతా మాకు ఓట్లే అని చెప్పేసి కౌలు రైతుల కోసం 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇలా కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు. అదేవిధంగా కౌలు రైతులతో పాటుగా వ్యవసాయ కూలీలకు సంబంధించి వాళ్ళకు 12,000 ఇస్తామన్నారు. వాళ్ళకేమైనా ఇచ్చిర్రా అనే అంశాన్ని కూడా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి మీరు ఇవాళ ఏదో కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాడబడినట్టు, ఇవాళ ఏదో మేము మా 10 ఏళ్ల ప్రభుత్వం, 18 నెలల కాంగ్రెస్ సర్కారుకు, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్యన మేము చర్చ పెడదాం, ఏడ దగ్గర చర్చ పెడదాం అంటే ఊళ్ళలో పోతే తెలుస్తుంది. ఇవాళ ఊళ్ళలోకి పోతే మీరు అదే యాప చెట్టు దగ్గర ఉన్న అడగండి, అయ్యా పింఛన్ వస్తుందా అడగండి, రేవంత్ రెడ్డి ఇస్తుందా అడగండి, ఎన్ని బూతులు తిరుగుతారో మీరు చూడండి. రైట్, అది చూస్తున్నాం. బేసికల్గా అంటే జరగాల్సిన అంశాల మీద చర్చ జరగట్లేదు. అంటే మీరు అన్నట్టు కళ్యాణ లక్ష్మికి సంబంధించిన తులం బంగారం మీద జరగట్లేదు, పింఛన్ల పెంపు మీద జరగట్లేదు, లేకపోతే 15,000 అని చెప్పేసిన తర్వాత 12,000 ఇస్తున్నటువంటి రైతు బంధు మీద జరగట్లేదు. కానీ ఒక అంటే ప్రజా సమస్యలకు సంబంధం లేని విషయానికి సంబంధించిన ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు చూస్తున్నారు. రైట్, అదే జర్నలిస్ట్గా మేము కూడా చూస్తూ ఉన్నాం. ఏదో ఫోన్ ట్యాపింగ్ అంశం అని చెప్పేసి ప్రజా పత్రికా స్రవంతి మొత్తం కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్, లేకపోతే కాళేశ్వరం సంబంధించిన కమిషన్లు అని చెప్పేసి పెద్ద వార్తలు రాసిస్తున్నాయి. అవంతా కూడా ఎట్లా దానికి. కానీ ఏ ప్రధాన స్రవంతి, మీరు చెప్తున్నటువంటి ప్రధాన మీడియా కూడా ఈ ప్రజా సమస్యలను వెలికి తీయడంలో కానీ బయటికి రాలేకపోతుందా, లేకపోతే ఈ ప్రభుత్వం ఒత్తిళ్ళకి ఏమైనా తొలగుతుందా అనుకుంటున్నారా? నేనేమంటున్నంటే, ఇవాళ ఒక ప్రధాన పత్రికలో మెయిన్ పేపర్లు వచ్చింది. ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్కు 18 ఏళ్ల కాంగ్రెస్ సర్కార్కు తేడా చెప్పనా? మేము ఆ రోజు 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చెప్పిన, 1,00,000 రూపాయలు ఏకాదటిన మాఫీ చేసినాం. ఇలా నువ్వు 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి పెగ్గేలు కొట్టినావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. ఇలా 2 లక్షల రుణమాఫీ కాలేదని ఒక ఊరిలో రైతులు
అయ్యో మేము ఇంతమంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం ఉంది. మీకు తేడా మేము హామీ ఇచ్చినాం, అమలు చేసినాం, నువ్వేమో హామీ ఇచ్చినావు ఎగ్గొట్టినావు అని చెప్తాను. మీకు మాకున్న తేడా అదే. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏంటంటే కేసీఆర్ హామీ ఇస్తే అమలు చేస్తాడు, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు తప్ప అమలు చేయలేదని చెప్తున్నారు. అదే అంటున్నాం, ప్రధానంగా ప్రజల్లో చర్చ జరగాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉన్నప్పుడు ఈ ప్రధాన స్రవంతి మీడియా అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరి రేపు కంపేర్ చేసుకుంటే అది చేసేసి ఒక వార్త రాయొచ్చు కదా బయట. ఎందుకు రాస్తారు? ఇలా తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పాల్గొన్న వాళ్ళే. ఇలా రేవంత్ రెడ్డితో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం రావద్దన్న వాళ్ళు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, తెలంగాణ సంబంధించిన అంశాలు వస్తే వాటిని పక్కకు పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఆ రోజు తెలంగాణ వ్యతిరేకులు ఈ రోజు రేవంత్ రెడ్డితో ఉన్నారు కదా. కాబట్టి వీళ్ళకి తెలంగాణ బాగుపడాలని ఉండదు. ఎంతసేపు తెలంగాణ పోతున్న సమయంలో దాన్ని కట్టలెట్ట పెట్టాలి, దానికి అడ్డమెట్టబడాలి, దాని అభివృద్ధిని ఎట్లా ఆగం చేయాలని ఆలోచనతో ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డితో ఉంటారు తప్ప తెలంగాణ వాదము, తెలంగాణ నినాదము, తెలంగాణ ఆశ, తెలంగాణ శ్వాస ఉన్న వాళ్ళు కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఈయన ప్రభుత్వానికి పోలిక అంటే ఇలా ఊర్లలోకి పోతే ప్రజలందరూ చెప్తారు. కానీ ఇది మీడియాకు మీడియాకు ఇది కనిపించదు. మీడియాకి ఏం కనిపిస్తుంది? కేసీఆర్ ఫార్ములా రేస్ కనపడుతుంది. డివిఆర్ గారు మీరు అనేది నాకు అర్థమైంది. మేము పోతున్నప్పుడు యాజ్ సోషల్ మీడియాలో కానీ లేకపోతే మేము చేస్తున్న ఛానల్ పోతున్నప్పుడు విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఈ ప్రజాపాలన కనిపిస్తున్నమాట. వాస్తవం మేము చూపిస్తున్నాం. బట్ నిజంగా వేరే పత్రికలకు వేరే టీవీ ఛానల్కి ఎందుకు కనిపెడతాం అంటున్నాను నేను. నేను అంటున్నా, ఇప్పుడు ఎందుకు కనపడదంటే వాళ్ళకు ఒక కేసీఆర్ మీద ఒక అక్కసు. ఎందుకు? కేసీఆర్ గారు అంటే ఒక రకమైన జలసి. ఎందుకంటే వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం అనే గతంలో ఆంధ్ర పెట్టుబడిదారుల కింద, అదేవిధంగా ఆంధ్ర నాయకుల యొక్క మోచేతులు నీళ్లు తాగుతూ బతికిన వాళ్ళు కదా, స్వతంత్రంగా ఉండాలనుకున్న వాళ్ళు కాదు కదా. కాబట్టి ఇలా కావలసుకొని రేవంత్ రెడ్డి ఒక సీఎంఓ ఏది నిర్ణయిస్తే ఇలా పత్రికలు అది నిర్ణయిస్తే అది రాస్తా ఉన్నాయి. సీఎంఓ ఒక నోట్ పంపిస్తే ప్రధాన సంచికలలో మెయిన్ పేపర్లుగా వస్తూ ఉన్నాయి. సరే ఇలా నేను అడుగుతాను, 100% ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక ఉద్యమకాడు అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు 11 దఫాలుగా 80,000 కోట్ల రూపాయలు టెన్షన్ గా టకీమని రైతు సంబంధించి రైతు బంద్ వేసినాడు. ఇవాళ నువ్వు ఏదైతే ఎలక్షన్ల సమయం రాగానే స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయని అనగానే ఇవాళ 9,000 కోట్లు 9 రోజులు వేసినావు. అంటే గతంలో పెండింగ్ ఉన్న రైతు బంద్ ఎందుకు వేయలేకపోయినావు? అంటే గతంలో కేసీఆర్ గారు నాట్లకు మధ్యన రైతు బంద్ వేస్తే ఈయన ఓట్లకు మధ్యన రైతు బంద్ వేస్తా ఉన్నాడు. అంటే ఎంపీ ఓట్లు వచ్చినాయనుకోండి రైతు బంధు గుర్తొస్తుంది, ఎంపీ ఓట్లు వచ్చినాయనుకోండి రుణమాఫీ గుర్తొస్తుంది. కానీ ఆ మిగతా సమయంలో రుణమాఫీ గుర్తురాదు, రైతు బంధు గుర్తురాదు. ఇలా స్థానిక సంస్థ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి గ్రామాలలో రైతుల దగ్గర ఓట్ల దగ్గర పోవాలి కాబట్టి 9,000 కోట్లు వేసినామన్నావు. నువ్వే అన్నావు కదా నాయన. ఒక వారం ముందు 10 రోజుల ముందు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? ఆర్థిక పరిస్థితి బాగా లేదు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, అప్పులు చూస్తే అప్పులకు పోతే కూడా దొంగ లెక్క చూస్తున్నాడు, చెప్పులు ఎత్తుకపోతున్నాడు అనుకుంటున్నారు, బ్యాంకులన్నీ కూడా దివాళా తీసిన రాష్ట్రాన్ని చూసి బాధపడుతున్నాయని చెప్పేసి నువ్వేం మాట్లాడినావు కదా. మరి 9,000 కోట్లు కాసేపట్లో యాన్ చేస్తేవి ఈ అన్న కూడా ప్రజలందరూ అంటున్నారు. మేము ఇవాళ లీడర్లుగా మేము ఊళ్ళో పోతున్నప్పుడు ఓహో రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఊళ్ళలో వ్యతిరేకత వస్తుంది కాబట్టి స్థానిక సంస్థ ఎలక్షన్ల కోసమే రైతు బంధు వేసిండు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ రైతు బంధు పడదా? మరి గతంలో పడ్డదా? నేను అంటున్నాను, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను గతంలో మంచిగా వేసి గతంలో ఎంత వేసినావు? మేము 3 దాంట్లో ఇప్పుడు నువ్వు వచ్చిన కానీ 3 సార్లు జరిగింది బ్రదర్. ఆ 3 సార్లలో కేసీఆర్ గారు ట్రెజరీలో ఉంచిన పైసలే 7,500 కోట్లు. 7,500 కోట్లలో 5,000 మాత్రమే వేసినావు, 2,500 కోట్లు ఎగ్గొట్టినావు. మళ్ళీ తర్వాత దానికి సంబంధించి 3 ఎకరాలకు వేసినావా, 2 ఎకరాలకు వేసినావా, ఎకరానికి వేసినావా తెలియదు. నువ్వు ఇస్తున్న 15,000 ఏదైతే ఉన్నావో 15,000 కాస్త 12,000 అయింది. ఆ 12,000 కూడా నువ్వు ఎన్ని ఎకరాలకు ఇచ్చినావు? లేవు. ఇంకో మాట కూడా నేను మీ టీవీ ద్వారా చెప్తాను, ఎక్కువ ప్రజలు కూడా వినాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఏమన్నాడు? రాళ్ళకేసినావు, రప్పలకేసినావు, రియల్ ఎస్టేట్ భూములకేసినావు అని చెప్పేసి అన్నావు కదా రేవంత్ రెడ్డి. ఇవాళ నేను అడుగుతాను, నువ్వు రాళ్ళకేసినావా, నువ్వు రప్పలకేసినావా, రియల్ ఎస్టేట్ భూములకేసినావా, ఎంచర్రకేసినావు అని అడుగుతున్నాయి. ఇలా గతంలో కేసీఆర్ కూడా 70 లక్షల రైతాంగానికే ఇచ్చిండు. గతంలో కేసీఆర్ కూడా 1,50,00,000 ఎకరాలకే ఇచ్చిండు. మరి ఇవాళ నువ్వు కూడా ఎలక్షన్ల సమయంలో 1,50,00,000 ఎకరాలకు ఇచ్చినావు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు కదా. మరి ఇవాళ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని, అంటే గతంలో చేసిన విమర్శలు తప్పనన్నా చెప్పాలి, నువ్వు క్షమాపణ చెప్పాలి. అంటే కేసీఆర్ మీద నేను అనవసరంగా ఆరోపణలు చేసిన రైతులకే కేసీఆర్ ఇచ్చిండు, కేసీఆర్ రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు ఇయ్యలేదు, అదేవిధంగా ప్లాట్లకు ఇయ్యలేడు, అదేవిధంగా పాడుపడ్డ భూములకు ఇయ్యలేడు అని చెప్పేసి చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి గత ప్రభుత్వం మీద నేను అబద్ధాలు చెప్పినా, గత ప్రభుత్వం మీద అనవసరమైన ఆరోపణలు చేసిందని చెప్పేసి ఇలా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారి క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్పాలని అడుగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఇష్టం వచ్చినట్టండి
కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు ఏ ఛానల్లో చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ ఏం మాట్లాడిండు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు వేసిండు, పాడుబడ్డ భూములకు వేసిండు అని మాట్లాడినా కదా. నువ్వు అయ్యా ఇది ఇయ్యాలి నువ్వు వేసినావు కదా. 1,50,00,000 ఎకరాలకు నువ్వు వేసినవి. గతంలో కేసీఆర్ 70 లక్షల మంది రైతులకు నువ్వు వేసినావు, 1,50,00,000 వేసిన నువ్వు ప్రగల్భాలు పలుకుతున్నావు కదా. గతంలో కేసీఆర్ కూడా 70 లక్షల రైతులకు వేసిండు, 1,50,00,000 ఎకరాలకు వేసిండు. మరి గతంలో కేసీఆర్ వేస్తే తప్పెట్టయింది, ఇవాళ నువ్వు వేస్తే ఒప్పెట్లయింది అంటున్నా నేను ఇవాళ నేను. కాబట్టి రేవంత్ రెడ్డి 100% ఎలక్షన్ సమయంలో ఓట్ల కోసం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఈ రైతు బంధు మీద దుష్ప్రచారం చేసిన తేలిపోయింది కదా. మరి దుష్ప్రచారం చేసినప్పుడు అబద్ధం ప్రచారం ఏం చేయాలి, ముక్కు నేలకు రాయాలి కదా, రైతాంగానికి క్షమాపణ చెప్పాలి కదా. ఇలా రియల్ ఎస్టేట్ బ్రోకర్లని వెంచర్లని అబద్ధం ప్రచారం చేసింది కదా. ఈ అబద్ధ ప్రచారం అబద్ధం అని చెప్పాల్సిన బాధ్యత తేలిపోయింది కదా. ఇలా అబద్ధం అని చెప్పాల్సిన బాధ్యత ప్రశ్నించే గొంతుకలకు ఉంటుంది, అబద్ధం అని చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే ప్రజాప్రతినిధులు వాళ్ళు మీరు అన్నట్టు ఓట్ల రాజకీయం ఉంటుంది, దాన్ని ఓకే యాక్సెప్టెడ్, దాన్ని పక్కన పెడదాం. ఏదేమైనా కూడా ఈ మధ్య కాలంలో చూస్తుంటే మాత్రం తెలంగాణ ప్రయోజనాలకు మాత్రం విపరీతమైనటువంటి అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం. ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రం కోరుకున్నామో నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ నీళ్ల మీద దాడి, నిధుల మీద ఆల్రెడీ అసలు ఎంపీలు ఉన్నా కూడా మొత్తం జీరో. ఇలా నియామకాలకు సంబంధించి మీరు చూస్తూ ఉన్నారు. ఈ పర్టికులర్గా ఇప్పుడు బనకచెర్ల అనే ప్రాజెక్టు ఈరోజు కేంద్రం సపోర్టుతో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి నేరుగా తరలించుకొని పోతుంటే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు, మంత్రులు ఒక మాట మాట్లాడుతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడితే ఏమంటారు, అసలు బనకచెర్ల మీద వెనక పోము, అసలు ఒక్క నీటి చుక్కను కూడా పోనేవని పొంగులేటి గారు అంటారు. ముఖ్యమంత్రి ఏమంటాడు, అవసరమైతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలుస్తా, లేకపోతే నేనే పోతా, ఒక 3 రోజుల పాటు కూర్చోబెట్టి వాళ్ళతో చర్చిస్తా అంటారు. అసలు ఇది ఏంది భిన్న వైరుధ్యాలు ఏంది? నిజంగా ఈ ప్రభుత్వం ఉన్న రోజులు నిజంగా నీటి విషయంలో తెలంగాణకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన కొన్ని వేల క్యూసెక్లు, లక్షల క్యూసెక్లు తీసుకొని సముద్రాలు కలుస్తున్నాయి. ఇప్పుడు బనకచెర్ల కూడా రేపు పొద్దున ఒక 300 నుంచి 400 క్యూసెక్ల నీళ్ళు ఇక్కడ వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎట్లా మరి దీన్ని ఎట్లా అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ఇవాళ 100% రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ రైతాంగం గురించి బాధ లేదు వాళ్ళకు, తెలంగాణకు నీళ్ళ గురించి బాధ లేదు వీళ్ళకు. ఓకే, ఇవాళ మూటలు నింపుకోవాలి, వాళ్ళ జేబులు నింపుకోవాలనే ఆలోచన ఒకవైపు ఉంది, ఈ మూటల్ని ఢిల్లీకి ఎట్లా పంపాలనే ఆలోచన ఉంది. అదేవిధంగా పక్క రాష్ట్రం సంబంధించిన గురువు గారిని ఎట్లా సాటిస్ఫై చేయాలనే ఆలోచన ఉంది తప్ప తెలంగాణ రైతాంగం మీద వీళ్ళకి సోయి లేదంటున్నాను నేను. ఇలా ఎందుకంటున్నంటే ఒకవైపు 80,000 కోట్ల రూపాయలతోటి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ కేంద్ర మంత్రులను గెలవలేదు, ప్రధానమంత్రులను గెలవలేదు కాబట్టి నిధులు రాలేవన్నావు. నువ్వు కూడా 43 సార్లు ఢిల్లీకి పోయినావు. రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకపోయినా ప్రధానమంత్రి మోదీ గారి అపాయింట్మెంట్ దొరికింది, అమిత్ షా అపాయింట్మెంట్ దొరికింది, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ దొరికింది. మరి నీకు ఎన్ని నిధులు సాధించను నువ్వు? ఇలా నీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నీ గురువు గారు పోలవరానికి నిధులు సాధించిండు, విశాఖ ఉక్కుని రక్షించుకునే ప్రయత్నం చేసిన దానికి నిధులు సాధించిండు. ఇలా బంకచర్ల అనే ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతాంగం యొక్క నీళ్లను, అంటే తెలంగాణ వాటాని నీళ్లను దోసుకపోతూ ఇవాళ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏ తెలంగాణ ఉద్యమం అయితే నీళ్ల కోసం ఉద్యమం జరిగిందో ఆ నీళ్లను దోసుకుపోయే ప్రయత్నం చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడు, రేవంత్ రెడ్డి మాట్లాడకపోగా ఏమంటుండంటే మాకు ఏదైతే 1000 టీఎంసీలు వదిలిపెట్టి కృష్ణానదిలో 500 టీఎంసీలు వదిలిపెట్టి మిగతా ఆయన తీసుకుపోని చెప్పేసి మాట్లాడతాడు. అదే ఈ ముఖ్యమంత్రికి సోయుందా? ఈ ముఖ్యమంత్రికి ఏమన్నా దిమాకుందా? ఈ ముఖ్యమంత్రికి ఏమన్నా అది ఇంకో మాట కూడా అంటున్నాడు, ఈయన నల్లమల్ల పులి అంటాడు, ఈయన నల్లమల్ల బుట్ని అంటాడు, నల్లమల్ల ఎల్లు ఉందని అడుగుతున్నాను. ఏంది ఎవరిని అడుగుతుండు? ఆయన పక్కమడి కూర్చున్న ఆదిత్యనాథ్ దాస్. ఎవరైనా ఆదిత్యనాథ్ దాసు తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, తెలంగాణ నీటి వాటర్ల పంపిణీ విషయంలో కావచ్చు, అక్కడ చీఫ్ సెక్రటరీగా ఉండి ఆంధ్రాలో తెలంగాణ ప్రాంతానికి నిండా ముంచినటువంటి వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. ఆదిత్యనాథ్ దాస్ కూసబెట్టుకొని ఆ గోదావరి బేసిన ఎల్లొస్తుంది, అదేవిధంగా ఏదైతే మన ఈ నల్లమల్ల అడవి ఎల్లొస్తుంది అని చెప్పేసి అడుగుతున్న సందర్భం ఉంది. అయ్యా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, నీకు బేసిన్ తెలియదు, బేసిక్స్ తెలియవు, నీకు నల్లమల్ల తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఏం మాట్లాడతాడు? 1000 టీఎంసీలు వదిలిపెట్టి గోదావరిని తీసుకుపోమంటుండు, 500 వదిలిపెట్టి కృష్ణాని తీసుకుపోమంటుండు. బనకచెర్ల ఎందుకు కడుతురు, ఎట్లా కడుతురు? ఇవాళ ఒక కుట్ర జరుగుతుంది. తెలంగాణలో కృష్ణానదిని ఒకవైపు దోసుకపోయినారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ఏదైతే గోదావరి సంబంధించిన నీళ్ళు కూడా దోసుకపోతున్న పరిస్థితి. ఈ 2 అంశాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ స్పందించడు, కాంగ్రెస్ పార్టీ స్పందించదు. ఇక దొంగ అన్నట్టు ఎవడైతే ఈ తెలంగాణకు అన్యాయం చేసిండో, ఎవడైతే ఈ తెలంగాణ నీళ్లను దోసిపెట్టిండో పక్క వారికి, వాడే వచ్చి ఇవాళ దొంగ అనే పరిస్థితికి వచ్చిండు. ఇవాళ ఎంత అన్యాయం అంటే కేసీఆర్ కమిట్మెంట్ ప్రశ్నిస్తారు వీళ్ళు, కేసీఆర్ ఉద్యమ నేపథ్యాన్ని ప్రశ్నిస్తారు, కేసీఆర్ యొక్క గొప్పతనాన్ని ప్రశ్నిస్తారు,
కేసీఆర్ ఈ తెలంగాణ కోసం పడ్డ తపనను ప్రశ్నిస్తారు. ఈ కేసీఆర్ ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణను వ్యవసాయ రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, మౌలిక సదుపాయ విషయంలో కావచ్చు, ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసిండో తెలంగాణ అనేది దేశానికి ఆదర్శంగా ఉంటే ఈ రేవంత్ రెడ్డి అనే ఒక సన్నాసి వచ్చి ఏం చెప్తుండు, నీ పాలనకు నా పాలన బేరే చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు. అయ్యా నీ పాలనలో 18 నెలల్లో 512 మంది చచ్చిపోయారు. రాతోడు బాబురావు చెప్తున్నా, బండారి నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, రాతోడు బాబురావు అనే ఒక రైతు, ఒక గిరిజన రైతు బ్యాంక్ వెళ్ళి 2 లక్షల రుణమాఫీ కాలేదని చెప్పేసి మందాకి చచ్చిపోయాడు నీ పాలనలో. ఇంతకంటే ఇంకేం కావాలి? పేద పిల్లలండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు చదువుకునే పేద పిల్లలు గురుకుల పాఠశాలల్లో పాము గరిసి చచ్చిపోయినారు, విషాహారం తిని చచ్చిపోయినారు. స్పందన ఉందా? రైట్. ఇదే విషయానికి సంబంధించిన దాని మీద ఆయన ఒక సవాల్ విసిరిండు. ఏది 18 నెలల పరిపాలన మీద 10 ఏళ్ల పరిపాలన. మీ పార్టీ తరపుగా నిజంగా ప్రజలకు ఈ 18 నెలల్లో జరిగిన అన్యాయం ఏంది, ఆ 10 ఏళ్లలో జరిగిన న్యాయం ఏంది, లేకపోతే ఆ 10 ఏళ్లలో ఏం చేయలేకపోయారు, ఈ 15 నెలల్లో వీళ్ళు ఏం చేసి అన్న దాని మీద ఒక చర్చ పెట్టే అవకాశం ఏమైనా ఉందా? 100% ఇలా మీ టీవీ దాన్ని చర్చ పోద్ది కదా, మీ సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా చర్చ పోద్ది. ప్రధాన ప్రతిపక్షంగా మీరు పెట్టొచ్చు. 100% అంటున్నాను. ఇలా రమ్మని చెప్తున్నాను. హరీష్ రావు గారు సవాల్ విసిరు, నీది పరిపాలన మంచిది అంటున్నావు కదా, రా దమ్ముంటే రా. మహేష్ కుమార్ గౌడ్ నిన్న మాట్లాడి పిసిసి అధ్యక్షుడిగా, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు రాండి, చర్చకు రాండి. రైతు రుణమాఫీ మీద చర్చకు వస్తారా? రైతు బంధు మీద వస్తారా? అదే విధంగా రైతాంగానికి ఇచ్చిన వ్యవసాయం మీద వస్తారా? రైతులకు కట్టిన రైతు వేదికల మీదకి వస్తారా? అదే విధంగా ముసలిళ్ళకి ఇచ్చిన పింఛన్ మీద వస్తారా? అదే విధంగా ఆడపిల్లలకి ఇచ్చిన కళ్యాణ లక్ష్మి మీద వస్తారా? అదే విధంగా గర్భిణీలు డెలివరీ అయితే హాస్పిటల్ ఇచ్చిన కేసీఆర్ కిట్ల మీద వస్తారా? ఇవాళ దేని మీద వస్తారు? ఇవాళ మీరు దేని మీద వస్తారో రండి అని చెప్తున్న సవాల్ విసురుతా ఉన్నాం. ఇవాళ ముదిరాజులకు ఇచ్చిన సంక్షేమం మీద వస్తారా? యాదవ కుర్మ సోదరులకు ఇచ్చిన సంక్షేమం మీద వస్తారా? మున్నూరు కాపులు రైతాంగానికి ఇచ్చినటువంటి రైతు బంధు రుణమాఫీ మీద వస్తారా? అదేవిధంగా రైతు చనిపోతే ఏదైతే వారం రోజులలోనే వచ్చినటువంటి రైతు బీమా మీద వస్తారా? ఇవాళ దేనికి వస్తారు? రైతు బీమా కట్టమంటే కట్టే పరిస్థితి లేదు. ఇవాళ కొనుగోలు కేంద్రాలు పెట్టే పరిస్థితి లేదు. ఇలా బోనస్ పేరుతోటి బోగస్ చేసి ఇలా బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు. 1200 కోట్లు బాకీ ఉన్నావు నువ్వు. నువ్వు దేంట్లో చర్చకు వస్తావు? సంక్షేమం ఇవాళ దేశంలోనే అత్యధిక మెడికల్ కాలేజీలు ఇచ్చి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి, దేశంలోనే ఏ రాష్ట్రం అయితే మెడికల్ విద్యార్థుల్ని అంటే ఈ డాక్టర్లను తయారు చేసే ఒక హబ్గా ఏర్పాటు చేసిన కేసీఆర్ తెలంగాణని. ఇవాళ ఒకవైపు 3 దిక్కులలో 3 హాస్పిటల్ కట్టిన పరిస్థితి కనపడతా ఉంది. జిల్లాలో కలెక్టరేట్లు కట్టిన పరిస్థితి ఉంది. జిల్లాలో ఎస్పీ ఆఫీసులు కట్టిన పరిస్థితి ఉంది. అన్ని రకాల జిల్లాల ఏర్పాటు చేసిన పరిస్థితి ఉన్నది. ఇలా అద్భుతమైన యాదాద్రి దేవాలయాన్ని నిర్మించిన సందర్భం ఉంది. బసవాపూర్ రిజర్వాయర్ కట్టిన పరిస్థితి ఉంది. దేశంలోనే అబ్బురపడే విధంగా ప్రపంచంలోనే ఆసియా ఖండంలోనే అధునాతనమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆధునిక దేవాలయం అంటే ఆ రోజు నెహ్రూ గారు చెప్పినారు ఏది ఈ ప్రాజెక్టులే దేవాలయాలని. అటువంటి ఒక కాళేశ్వరం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కట్టి రైతాంగాన్ని గిఫ్ట్కి ఇచ్చింది కేసీఆర్ గారు. ఎల్లపోలిక నక్కకు నాగలోకానికి పోలిక పెడతావు రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో మొత్తం పైన సూర్యుని పైన ఉమ్మేస్తే కేసీఆర్ మీద పడదనుకుంటున్నావు, నీ పైన పడుతుంది రేవంత్ రెడ్డి. ఇవాళ నీకు కేసీఆర్కి పోలిక లేదు. కేసీఆర్ గాలి గూటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు. నేను అడుగుతా ఉన్నాను, ఒక బీసీ బిడ్డగా, ఒక బీసీ నాయకునిగా, ఒక యువ నేతగా. కామారెడ్డి డిక్లరేషన్ అనేది మీకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది. ఎందుకంటే కర్ణాటకలో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్లేస్ ఆయన కూడా వచ్చేసి అది నేను అమలు చేయకపోతే నేను వచ్చి ఇక్కడ పాల్గొంటాను, 42% రిజర్వేషన్ ఖచ్చితంగా స్థానిక సంస్థలో బీసీలకు ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోతామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం, లేకపోతే ఇదే నాయకులు ప్రతిసారి చూపించి కూడా. బట్ ఇన్ని దగ్గర 18 నెలలు అవుతుంది. కులగణన అన్నారు, అది కూడా తప్పుల తడకనే ఉందని చెప్పేసి మీ ప్రతిపక్షాలే అంటూ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% రిజర్వేషన్లకు ఇస్తుందనుకుంటున్నారా, లేకపోతే ఈ 42% రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీకు ఎన్నికలు కొంచెం లేట్ చేస్తున్నారు అనుకోవచ్చా? పరిపాలన అనుభవం ఉందన్నారు కదా, ప్రజలకు హామీలు నెట్టెగ్గొట్టాలను వాళ్ళకి అనుభవం ఉన్నది. ఇలా బలహీన వర్గాల గొంతును ఒక బలహీన వర్గాల ముఖ్యమంత్రిని తీసుకొచ్చి గోరిగట్టిరా. కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఏం చెప్పారు? 6 నెలల్లో 42% రిజర్వేషన్ ఇస్తున్నారు. 18 నెలలు అయింది, ఎందుకు అమలు లేక చేయపోయారు? ఇవాళ మీరు అన్న 23,000 ప్రజాప్రతినిధులు తయారవుతారు పంచాయతీలలో, సర్పంచులలో, అదేవిధంగా మున్సిపాలిటీలో అని చెప్పారు కదా. మరి ఇలా 23,000 ప్రజాప్రతినిధులు ఎడిపోయారు 6 నెలల్లో? వచ్చిరా? రిజర్వేషన్ వచ్చిందా? ఇలా కులగణన మేము చేస్తున్నాం, రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తెలంగాణ మోడల్ అని చెప్పిండు రాహుల్ గాంధీ గారు. మరి ఇలా కులగణని అమలు చేస్తూ ఉంటారు. ఇలా అమలు చేస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను నేను, ఇలా రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను నేను. ఇలా కాబట్టి బలహీన వర్గాల గొంతును బలహీన వర్గాల ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్యతోటి గొంతు కోసే ప్రయత్నం, బలహీన వర్గాల హక్కుల్ని గోరిగట్టే ప్రయత్నం చేసి కామారెడ్డి డిక్లరేషన్లో. ఇవాళ మీకు ఎవరడం ఉన్నారండి? ఎలక్షన్ల సమయంలో కోర్టు తీర్పులు అని మీకు తెలియదా? ఎలక్షన్ సమయంలో కేంద్ర ప్రభుత్వమే చేయాలని మీకు తెలియదా?
ఎలక్షన్ సమయంలో ఈ రాష్ట్రపతి ఆమోదం ఉండాలని తెలియదా? ఎలక్షన్ సమయంలో 9th షెడ్యూల్లో చేర్చాలి ఈ అంశాన్ని తెలియదా? ఎలక్షన్ సమయంలో సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు తీర్పులు, అనేక రాష్ట్రాల్లో తీర్పులు ఉన్నాయి స్థానిక సంస్థల విషయంలో మీకు తెలియదా? తెలుసు. తెలిసి మోసం చేయడం కాంగ్రెస్ నైజం. తెలిసి మోసం చేయడం కాంగ్రెస్ నైజం. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం బీఆర్ఎస్ నైజం, కేసీఆర్ నైజం. ఆ రోజు మీకు చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇస్తూ ఉంది బలైన వర్గాల ప్రజలారా మీరు ఆలోచన చేయండి అన్నాం. సార్ నేను అంటా ఉన్నాను, ఓకే మీరు అంటున్నారు కదా బీసీల మీద మస్తు ప్రేమ ఉందన్నారు కదా, రిజర్వేషన్లు కేంద్రం మీద నెట్టేస్తారు, కేంద్రం మీద నెట్టేస్తారు. ఇలా 3 రకాలుగా మోసం చేశారు, 3 రకాలు తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు. ఏమంటారు, మేము ఇచ్చినాం, అసెంబ్లీలో పెట్టినాం అని మాట్లాడతారు. అసెంబ్లీలో పెట్టినాం కానీ గవర్నర్ ఆమోదం తెలపలేడని తప్పించుకునే ప్రయత్నం, గవర్నర్ బిల్లు పంపలేదని తప్పించుకునే ప్రయత్నం, రాష్ట్రపతి ఆమోదం చెప్పలేదనే ప్రయత్నం. నేను అంటున్నా సార్, ఇవాళ మీరు నిన్న జంబో కమిటీ వేసారు సార్, బీసీసీ జంబో కమిటీ వేసారు. సుమారు 69 మంది జనరల్ సెక్రటరీలు, 27 మంది వైస్ ప్రెసిడెంట్లు. ఎంతమంది బీసీలకు ఇచ్చారు సార్? నేను అడుగుతున్నాను. నేను అది ఉదయపూర్ డిక్లరేషన్ పెట్టి సార్, ఇది మీ పార్టీ పరంగా ఇచ్చేది నేను అంటున్నాను. ఓకే, ఇక్కడనేమో గవర్నర్ బిల్లు వరకలేని గవర్నర్ మీద నెట్టేస్తుంది, అక్కడ రాష్ట్రపతి ఆమోదం చేయాలని రాష్ట్రపతి చేయాలంటివి. నీ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ ఏం చెప్పిందండి? పార్లమెంట్కు 2 ఇవ్వాలని చెప్పింది. అసెంబ్లీ ఎన్ని ఇచ్చినవే నువ్వు? మొన్న 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 19 ఇచ్చినావు. మన పార్లమెంట్ ఉన్నాయా 17 పార్లమెంట్లు, 17 రోజులు ఎంతనే 34 రావాలి. 34కి ఎంత ఇచ్చినవే? 19 ఇచ్చినావు. అక్కడ దోకా చేసినావు కదా. పోనీ ఇవాళ నేను జంబో కమిటీ వేసినావు, జంబో కమిటీ ఎంతమంది బీసీలు ఉన్నాయా? అక్కడ మోసం చేసినావు కదా. ప్రభుత్వ సలహాదారులు వేసినావు 15-16 మంది దాకా, ఎంతమంది బీసీలు వేసినవా? క్యాబినెట్ 15 మందిని వేసినావు, ఎంతమంది బీసీలు వేసినవా? అదేవిధంగా నువ్వు 153 కార్పొరేషన్లు నామినేట్ పదవులు ఇచ్చారు పండారి గారు, 153 ఇచ్చారు. బీసీలకు ఎంత ఇచ్చారు తెలుసా? 40 ఇచ్చారు. నువ్వు 42%, 50% బీసీలు 60% ఉన్న చెప్తున్నావు కదా. నువ్వు ముస్లింతో పాడితే 56 అన్నావు కదా, ముస్లిం బీసీలతో కలిపితే. మరి 153లో 56 అంటే ఎన్ని రావాలి? 56% ఎన్ని రావాలి? 80 దాకా రావాలి. నువ్వు ఇచ్చినవి 40 ఇచ్చినావు అంటే అక్కడ దాగా చేసినావు కదా. ప్రభుత్వ సలహాదారులో దాగా చేస్తేవి, నువ్వు వేసిన క్యాబినెట్లో దాగా చేస్తేవి, అదేవిధంగా నువ్వు ఇచ్చిన జంబోని పీసీసీ కార్యవర్గంలో దాగా చేస్తేవి, నీ ఉదయపూర్ డిక్లరేషన్ని ఊసే లేకుండా చేస్తేవి. మరి ఇదైతే నీకు అడ్డం రాలేదు కదా. నేను అంటున్నాను ఇలా మిగతా ఏంటేమో కోర్టులు అడ్డం వచ్చినాయి, రాష్ట్రపతి అడ్డం వచ్చిండు, కేంద్ర ప్రభుత్వం అడ్డం వచ్చింది, గవర్నర్ అడ్డం వచ్చిండు అని నువ్వు చెప్తున్నావు కదా. మరి ఇక్కడ కూడా అడ్డం వచ్చిండు. కాబట్టి చిత్తశుద్ధి కావాలి పండారి గారు, కేసీఆర్ గారు. నేను చెప్తున్నా, నేను ఇవాళ నువ్వు పెదాల మీద ప్రేమ చూపెట్టకు రేవంత్ రెడ్డి గారు, గుండెల మీద ప్రేమ చూపించు. ఏదో పెదాల మీద ప్రేమ, లిప్పు సింపతి అవసరం లేదు మాకు, హార్ట్ సింపతి కావాలి, గుండెల్లో ప్రేమ కావాలి. ఇలా బలైన వర్గాలకు నిజంగా ఇవ్వాలని నీకు తపనుంటే కార్పొరేషన్లు అండి, కార్పొరేషన్ ఎన్ని ఇచ్చినావు, ఎన్ని బీసీలకు ఇచ్చినావు అడగరా? నువ్వేమన్నావా ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టోలో? ప్రతి బడ్జెట్కి 20,000 కోట్లు పెడతాను, 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఇస్తాను బీసీలకు సంబంధించి. 2 బడ్జెట్లు అయిపోయినాయిగా నువ్వు పెట్టి. 2 బడ్జెట్లు ఎన్ని పెట్టినావా? ఒకసారిలో 7,000 పెట్టినావు, ఓ దాంట్లో 9,000 పెట్టినావు. అక్కడనే ఎగ్గొట్టినావు కదా 20,000 కోట్లు. నేను అంటున్నాను, అక్కడనే ఎగ్గొట్టినావు కదా సుమారు 23,000 కోట్లు. కాబట్టి ఎగ్గొట్టడమే ఎజెండా కాంగ్రెస్ జెండా, ఎగ్గొట్టడమే ఎజెండా కాంగ్రెస్ జెండా నైజం. రైట్. ఇదే విషయానికి సంబంధించి ఒకవేళ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా నిజంగానే బీసీలను మోసం చేసి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లకు ఈ ప్రభుత్వం పోతే ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్రం? 100% బలైన వర్గాలు చైతన్యమైన పండారు. గతంలో లెక్క లేరు. ఇలా బలైన వర్గాల సంబంధించి నేను ఒక బలైన వర్గాల విద్యార్థి నాయకుడిగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక ఉన్నవాడిగా మేము అప్పటి లెక్క లేము. బలైన వర్గాల్లో చైతన్యం వచ్చింది, చదువుకున్నాం, ఆర్థికం వచ్చింది. ఇంకా 60 సంవత్సరాలైనా కూడా ఈ రాజకీయ పార్టీలు మమ్మల్ని ఓటు చేసే యంత్రాలుగానే చూస్తున్నాయా? మేము అధికార పదవుల్లో మేము ఉండకూడదా? ఇవాళ మేము మా వాటా, మా జనాభా ఎంతో మేము అంత ఉండాలి కదా. మా జనాభా ఎంత ఉందో మా వాట ఉండాలి కదా. మీరే చెప్పారు కదా గొప్పలు, మేము జనాభా లెక్కలు తీస్తున్నాం, తెలంగాణ దేశానికి మోడల్ అని చెప్పారు కదా. మరి జనాభా లెక్కలు తీసిన దాంట్లోనే మీ ఎమ్మెల్సీని ఆ పత్రాలని తగలబెట్టిండు కదా, ఈ జనాభా లెక్కలు సరిగ్గా తీయలేరని. మీ ఎమ్మెల్సీ అంటే మీ కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్సీనే ఈ జనాభా లెక్కలు తప్పు అని చెప్పేసి మాట్లాడింది కదా. ఇంకేం ఉంటుంది దీనికి? ఇంతకంటే ఇంకేం తార్కాణం కావాలి? మీరు చేసింది తప్పని తేలిపోయింది. ఆ తప్పును కూడా, అబద్ధాన్ని కూడా అందంగా చెప్పేటువంటి నైజం కాంగ్రెస్ పార్టీకి ఉందంటూ నేను. అబద్ధాన్ని కూడా, తప్పు చేసి కూడా అందంగా చెప్పే నిజం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఇలా అనేక రకాల మాట్లాడుతున్నారు. 10 నెలల కాలానికి 18 నెలల కాలానికి కూడా పోలిక చేయాలన్నట. ఏం పోలిక చేస్తావు రేవంత్ రెడ్డి? ఏం చేస్తావు? నీ పోలిక ఏముంది చెప్పనా? లగిచెర్ల రైతులు, గిరిజన రైతుల దగ్గర భూమి గుంజుకున్న దాంట్లో అన్యాయం ఉన్నదయా? అదేవిధంగా ఇవాళ గద్వాల జిల్లాలో రాజోలి రైతులు, అది దిలాపూర్ ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లాలో రైతులు కొట్లాడితే రైతుల మీద కేసులు పెట్టినవయా? రైతుల్ని జైలు పంపడమా నీ పోలిక అంటున్నా నేను. రైతులు ఆందోళన చేస్తే జైలు పంపడమా నీ పోలిక? నీ సొంత కొడంగల్ రైతులయా,
కొడంగల్ రైతులు, గిరిజన రైతులు, గర్భంతో ఉన్నటువంటి మహిళలు వచ్చి ఏడ్చుకురా కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి, కేటీఆర్ దగ్గరికి వచ్చి, హరీష్ రావు దగ్గరికి వచ్చి అయ్యో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్తే అలా ఆయన జైలు పెట్టినవా. ఈ పక్కనే ఉన్న ఎస్సీ విద్యార్థులు, నీ రాహుల్ గాంధీ తీసుకుపోయినావు కదా, ఏమిలో రోజు చచ్చిపోతే నువ్వు పోయినావు కదా, మేము ప్రజాస్వామ్యం అన్నావు కదా, అదే ఎస్సీ విద్యార్థుల్ని ఈ కంచె గచ్చిబోలి భూముల్ని అప్పనంగా ఆ కార్పొరేట్లకు అప్పచెప్పొద్దని చెప్తే ఆ ఇద్దరు విద్యార్థులను జైలు పంపినావు కదా, వాళ్ళ మీద కేసులు ఎత్తేసినవా, వాళ్ళని జైల్లో పంపినావు కదా. ఇలా విద్యార్థులను జైల్లోకి పంపుతుంది. అశోక్ నగర్ చౌరస్తాలు ఏ గ్రూప్ 1 విద్యార్థులతోటి, ఏ నిరుద్యోగులతోటి మీటింగ్ పెట్టి ఛాయ్ తాగినావు కదా, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఛాయ్ తాగొచ్చు అన్నావు కదా, ఆ విద్యార్థుల్ని లాఠీచార్జ్ చేసినావు కదా. ఏ ఉస్మాన్ సిటీకి అయితే వెళ్ళి నువ్వు నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నావు కదా, ఆ నిరుద్యోగులే మెగా డిఎస్సి ఏమని చెప్తే మెగా డిఎస్సి వేయకుండా వాళ్ళ మీద దాడి చేసినావు కదా. ఏ యూట్యూబ్ జర్నలిస్టుల గురించి నువ్వు అధికారంలోకి వచ్చినావు, ఏ యూట్యూబర్లను నమ్ముకొని నువ్వు అధికారంలోకి వచ్చినావు, ఏ యూట్యూబ్లో చెప్పిన మాటలతో నువ్వు అధికారంలోకి వచ్చినావు, అదే యూట్యూబర్లు నీ కొండారెడ్డి పల్లెలో రుణమాఫీ కాలేదని పోతే మిర్రర్ టీవీ సంబంధించినటువంటి యూట్యూబర్లు ఇద్దరిని మహిళలు నన్ను చూడకుండా కొట్టి తరిమినావు కదా. ఇదేనా నువ్వు తీసుకొచ్చిన మార్పు అని అడుగుతున్నాను. సెక్రటేరియట్ ముందల కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహం పెడితే తెలంగాణ తల్లి విగ్రహం తీసి రాహుల్ గాంధీ విగ్రహం పెట్టడమేనా నీ మార్పు అంటున్నా నేను. ఇవాళ చార్మినార్ ఏదైతే ఐకానిక్గా ఉన్నటువంటి చార్మినార్ రూపంలో రూపం మార్చడమేనా ఇవాళ తెలంగాణ తల్లి రూపం మార్చినావు కదా, తెలంగాణ సింబల్ మార్దామని చూస్తున్నావు కదా, తెలంగాణ చిహ్నాన్ని మార్దామని చూస్తున్నావు కదా, తెలంగాణ పాటకు వెస్టర్న్ మ్యూజిక్ చేసినావు కదా. నీ 18 నెలల కాలంలో తీసుకొచ్చిన మార్పులు ఇవి. ఇక్కడ పోలిక పెడుతున్నాడేమో కేసీఆర్ గారికి. కేసీఆర్ గారు తెలంగాణ అస్తిత్వాన్ని డెవలప్ చేస్తే, కేసీఆర్ గారేమో అస్తిత్వాన్ని డెవలప్ చేస్తే, రేవంత్ రెడ్డి గారు వచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని బొందబెడతా ఉన్నాడు. ఇవాళ నీళ్ళ విషయంలో ఎందుకు మాట్లాడతలేవు రేవంత్ రెడ్డి? నీళ్లు నిధులు నియామకాలని ట్యాగులెంతో కొట్టాయినాం కదా మేము. కృష్ణా నీళ్ళు దోసుకపోతా ఉంటే, గోదావరి నీళ్ళని దోసుకపోవాలని ఆలోచనతో బంకర్చర్ల ప్రాజెక్టు కడతా ఉంటే, బనకచర్ల ప్రాజెక్టు కడతా ఉంటే ఎందుకు ఇవాళ నువ్వు వ్యతిరేకంగా మాట్లాడతలేవు? మాట్లాడు, ఈ నోర్లు మాట్లాడు పాండారి గారు. వీళ్ళకి ఏమైనా వాళ్ళు ఇచ్చే మూటలు కావాలి, ఆ మూటల సంచులతోటి వచ్చే పదవులు కావాలి తప్ప పదవుల కోసం పెదాలు మూసిన వాళ్ళయ్యా వీళ్ళు. తెలంగాణ ఉద్యమంలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీర్చులేమా మేము? ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్నటువంటి జానారెడ్డి గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో లేరా? ఈ రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో లేరా? ఈ రోజు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ ఆ రోజు లేడా? ఈ రోజు ఇలా క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పదవుల కోసం పెదవులు మూసిన వాళ్ళే తప్ప తెలంగాణ హక్కుల గురించి కానీ, తెలంగాణ నీళ్ళ గురించి కానీ, తెలంగాణ ఉద్యోగాల గురించి కానీ, తెలంగాణ ప్రజల గురించి కానీ పట్టించుకున్న వాళ్ళు కాదు కదా. ఇవాళ వీళ్ళు వచ్చి తగుదునమ్మా అని చెప్పేసి కేసీఆర్ పోలిక అని మాట్లాడుతున్నారు. కేసీఆర్కు కాలి గోటికి కూడా మీరు సరిపోరు అని 100 సార్లు మీ టీవీ ముందు చెప్తాను నేను. ఇలా రైట్. ఇదే సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం ఖచ్చితంగా చేస్తామని చెప్పేది కాంగ్రెస్ గత కొద్ది రోజులు చెప్పుకుంటూ వచ్చినటువంటి మాట. కానీ ఈరోజు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తెలంగాణలో ఉన్న హైయెస్ట్ కాస్ట్కి సంబంధించినటువంటి ఒక యాదవ సామాజిక వర్గం అయితేనేది కొన్ని సామాజిక వర్గాలకి ఇంతవరకు కనీసం మంత్రివర్గంలో కూడా చూడు దక్కట్లేదు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? 100% పాండారి గారు ఇలా 6 గ్యారెంటీలు ఇచ్చాడు. 7వ గ్యారెంటీ సామాజిక న్యాయం అని చెప్పి, 7వ గ్యారెంటీ సామాజిక న్యాయం, ప్రజాపాలనలో ఎవరైనా మాట్లాడచ్చు అన్నారు. సార్ నేను అడుగుతా ఉన్నా, లగచర్ల రైతుల గురించి కేటీఆర్ మాట్లాడితే కేటీఆర్ని అరెస్ట్ చేస్తాను. ఇవాళ గద్వాల రైతుల గురించి హరీష్ రావు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తానని మాట్లాడతావు. అదేవిధంగా రుణమాఫీ కాలేదని మాట్లాడితే జర్నలిస్టులను కొడతావు. అదేవిధంగా రుణమాఫీ కాలేదని చెప్పేసి హరీష్ రావు గారు సవాల్ విసిరితే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తావు. అదేవిధంగా ఖమ్మంలో వరదలు వచ్చినాయి, వరద బాధితులను ఆదుకోవాలని చెప్తే రాళ్ల దాడి చేస్తావు. అదేవిధంగా హైడ్రా పేరుతోటి పేదవాళ్ళు ఇల్లు కొలగొడుతుందని చెప్పేసి కేటీఆర్ ముషిరాబాద్ పోతే రాళ్ల దాడితోని నీ కార్యకర్తలతో దాడి చేపిస్తావు. ఇవాళ ప్రజాస్వామ్యం 7వ గ్యారంటీ అంటే ప్రజలు అడిగితే, ప్రజలు ప్రశ్నిస్తే, ప్రజలకు తరపున కొట్లాడితే ప్రతిపక్ష నాయకులను వేధించడమేనా, కేసులు పెట్టడమేనా ప్రజాపాలన అంటే? సామాజిక న్యాయం 7వ గ్యారంటీ ఇదేనా? నేను అడుగుతా ఉన్నా నేను. ఇవాళ సామాజిక న్యాయం 7వ గ్యారంటీ పేరుతోటి ఇవాళ బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవ కుటుంబ సోదరులకి ఇవాళ కనీసం మంత్రివర్గంలో స్థానం లేదండి. ఇవాళ మున్నూరు కాపులకు మంత్రివర్గంలో స్థానం లేదు, లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం లేదు, ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం లేదు. నువ్వు మాట్లాడినావుగా గతంలో మంత్రివర్గ విస్తరణ 3 నెలలు కేసీఆర్ చేయకపోతే ఇదేం రాజరిక పాలన అన్నావు కదా. నువ్వు ఎన్ని రోజులకు మంత్రివర్గ విస్తరణ చేసినావు? ఇంకా నీ పూర్తి 2 నెలలు కావస్తా ఉంది, పూర్తి స్థాయి క్యాబినెటే లేదు కదా అని యాదవ్ కుర్మ సోదరులు కడుపు మండి నువ్వే తేల్చినావు కదా. 22 లక్షల మంది యాదవులు, 6 లక్షల మంది కుర్మలు అని చెప్పి నువ్వే చెప్పినావు కదా. సుమారు 28-29 లక్షల మంది యాదవ్ కుర్మ సోదరులు ఉన్నారు బీసీలలో అత్యధిక జనాభా నువ్వే తెలిసినావు కులగణలో. వాళ్ళకి ఎందుకు నువ్వు మంత్రివర్గంలో స్థానం ఇస్తలేవు అని చెప్పేసి ఇవాళ
మంత్రివర్గంలో స్థానం గురించి యాదవ్ కుర్మ సోదరులు అడుగుతా ఉన్నారు. యాదవ్ కుర్మ సోదరులు ఏదో కేసీఆర్ నాయకత్వంలో వచ్చిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో 1,90,00,000 గొర్రెలు ఉన్నాయండి. ఈ దేశంలోనే అత్యధిక గొర్రెల జనాభా ఉన్న రాష్ట్రం తెలంగాణ. అది కేసీఆర్ గారి గొర్రెల పంపిణీ పథకం ద్వారా 2014లో ఈ రాష్ట్రంలో గొర్రెల జనాభా 1,20,00,000. ఈ రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో గొర్రెల పంపిణీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గొర్రెల జనాభా 1,90,00,000. గొర్రెలు బాధపడి అయ్యో మాకు ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోయా రేవంత్ రెడ్డి నాయకత్వంలో, అయ్యో మాకు సంవత్సరానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 3 సార్లు నటల మంది ఇచ్చేది, మా ఆరోగ్యం బాగుపడేదని గొర్రెలు బాధపడి అయ్యో నటల మంది ఇవ్వని చెప్పేసి మాకు గొర్రె చచ్చిపోతే అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో గొర్రెల పంపిణీ పథకం ద్వారా ఒక గొర్రెకు 5,000 రూపాయల ఎక్స్గ్రేసియా వచ్చేది. అదేవిధంగా 10,000 పొటేలు చచ్చిపోతే 10,000 వచ్చేది. ఒకవేళ గొర్రెలు కాసే గొర్రెల కుర్మ కార్మికుడు చచ్చిపోతే 1,00,000 రూపాయల ఎక్స్గ్రేస్ వచ్చేది. ఇలా యాదవులేమో కుర్మ సోదరులేమో ఇద్దరు కలిసి మాకు మంత్రి పదవి కావాలని, మాకు చనిపోతే ఎక్స్గ్రేసియా కావాలని, పావం ఖర్చు తేలు ఖర్చు అని చెప్పేసి, అదేవిధంగా అయ్యో జువాలుగా మేము ఉన్నాము, మాకు మూగజీవాలం మేము, మాకు ఇన్సూరెన్స్ కావాలి, మాకు నటల మందు కావాలి మాకు అని చెప్పేసి గొర్రెలు కూడా గాంధీ భవన్ ధర్నా చేస్తే ఈ కళ్ళుండి చూడలేని నోరుండి మాట్లాడలేని రేవంత్ రెడ్డి సర్కారు మూగ జీవాలను డీసీఎంలో అరెస్ట్ చేసింది. స్వామికి నేను చెప్పాలి, నేను ఈ రాష్ట్రంలో మూగ జీవాలను కూడా అరెస్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి, తుగ్గులకు ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవడైనా ఉన్నంటే రేవంత్ రెడ్డి అని అంటున్నాను. ఇలా గొర్రెలను అరెస్ట్ చేస్తారా అండి? గొర్రెలను అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళని తీసుకెళ్లి డీసీఎంలో పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టే పరిస్థితికి వచ్చిండు రేవంత్ రెడ్డి. మనుషులు అడిగితే మనుషులను అరెస్ట్ చేస్తుంది, ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ అడిగితే కేటీఆర్ అరెస్ట్ చేస్తుంది. మూగ జీవాలు కూడా అయ్యో కేసీఆర్ నాయకత్వం మేము మంచిగా బతికినమయా, మాకు 3 సంవత్సరానికి 3 సార్లు నటల మంది ఇచ్చేది మా ఆరోగ్యం బాగుండడం కోసం, ఒకవేళ మేము ఏమైనా చచ్చిపోతే ఆరోగ్యం బాగాలేక చచ్చిపోతే మాకు ఇంత బీమా వచ్చేదని గొర్రెలు కూడా ఈ రేవంత్ రెడ్డి గుడ్డి సర్కారుకు కళ్ళు తెరిపించాలని గాంధీ భవన్ పోతే గొర్రెలను కూడా డీసీఎంలో అరెస్ట్ చేసినటువంటి దుర్మార్గపు పరిపాలన రేవంత్ రెడ్డి. నేను ఏం పోల్చుకుంటావు కేసీఆర్ తోటి, ఏం పోల్చుకుంటావు? పోలిక అని మాట్లాడుతావు, గిదా పోలిక? మూగ జీవాలను కూడా అరెస్ట్ చేస్తావు కానీ నువ్వు ఇంకో గీన గురించి నన్ను మాట్లాడిపిస్తున్నావు. తప్పదు, ఎట్లా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు మాట్లాడాల్సిందే, ప్రజలకు తెలవాల్సిందే. మేము చెప్పేది మేము యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ అ నాయకులుగా మీరు కూడా చెప్పాల్సిందే ఉంటుంది. కాబట్టి దీని మీద మనం మాట్లాడవచ్చు. సార్ ఫైనల్గా బాలరాజు గారు, 18 నెలలు అయింది. నిజంగా ప్రజలకు ఏమనుకుంటారో మనం వదిలేద్దాం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమనుకుంటారో వదిలేద్దాం, మంత్రులు ఏమనుకుంటారో వదిలేద్దాం, కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏమనుకుంటారో వదిలేద్దాం, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఏమనుకుంటారో వదిలేద్దాం, మేధావులు ఏమనుకుంటారో వదిలేద్దాం. నిజంగా చెప్పండి, 18 నెలల పరిపాలన మంచి లేదా? మంచిగా ఉందంటే, ప్రజలు బాగుందంటే మంచిగా ఉన్నట్టు. అదే వాళ్ళు పొద్దునట్టు నేను ఒక టీవీ డిబేట్లో పాల్గొన్నాను. ఒక రైతు నిన్న కాల్ డిస్కనెక్ట్ అయింది, నాకు 4 ఎకరాల భూమి ఉంది, 2 ఎకరాలకే వచ్చింది, 2 ఎకరాల సంగతి ఏంది మీరు అందరికీ వేసారని అడిగిండు. నిన్న కాల్ రిజెక్ట్ అయితే ఇవాళ మాట్లాడాడు. ఇవాళ అంశం ఏంది? వాస్తవంగా బీసీల అంశం ఉండే చర్చలో, కానీ నిన్న డిస్కనెక్ట్ అయింది కాబట్టి నాకు 4 ఎకరాలు ఉంది, 2 ఎకరాలకే పడ్డది అని అంటున్నాడు. రైతు సంబంధించినటువంటి భరోసా. ఇవాళ ఏమంటున్నాడు సార్, ఇవాళ ప్రజలు 100కు 100% రేవంత్ రెడ్డి సర్కారుతో విసుగు చెందినరు, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల పట్ల విసుగు చెందినరు. ఏదో దోసుకుంటాను తప్ప దాచుకుంటాను తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదైనా చేతులు పెట్టేది కాదరా ఈ ప్రభుత్వం అనేది అర్థమైపోయింది. ఇవాళ ముసలయ్య దగ్గర అదే చర్చ జరుగుతుంది, రైతుల దగ్గర అదే చర్చ జరుగుతుంది, యువకుల దగ్గర అదే చర్చ జరుగుతుంది. ఇంకో దుర్మార్గం ఏంటంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతుంది రేవంత్ రెడ్డి. ఏం చెప్పాలి బ్రదర్? కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు, కేసీఆర్ గారు వేసిన ఉద్యోగాలను పట్టుకొని మేము వేసినామని మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఇవాళ వాళ్ళ టీఎస్పీసీ చైర్మన్గా రిటైర్డ్ అయిన మహేందర్ రెడ్డి ఆయన దిగిపోయే రోజు చెప్పిండు, మేము 12,757 ఉద్యోగాలు ఇచ్చినామని. ఆయన రిటైర్మెంట్ పోయిన రోజు నేను కొన్ని ఉద్యోగాలు టీఎస్పీసీ చైర్మన్గా బాధ్యతగా ప్రెస్ మీట్ పెట్టిండు. నీ టీఎస్పీసీ చైర్మన్ నీ దగ్గర పనిచేసిన ఆయన 12,000 ఇచ్చినంటే నువ్వు 60,000 ఇచ్చినటువంటి నమ్ముతాడా? నేను అంటున్నాను, నేను ఎందుకు తుగ్లక్ సర్కార్ అంటే గీ అనమాట. చేసే పని చెప్పరు, చెప్పే పని చెయ్యరు. ఇవాళ నీ ఎమ్మెల్యేలు ఆనందంగా ఉన్నారా? నీ మంత్రులు ఆనందంగా ఉన్నారా? నీ మంత్రుల పైన కూడా పైలట్లను పెట్టినావు, నీ ఎమ్మెల్యేల పైన పైలట్లు పెడుతుంది. నీ మంత్రులు ఎవరైతే క్యాబినెట్ మంత్రులు నుండి కూడా పని చేయమంటే వాళ్ళ సెక్రటరీ చెప్తాడు ఎవరు చెప్పినా పని చేయకరని చెప్పేసి. ఇవాళ నీ ఎమ్మెల్యేలు అనిరుద్ధ రెడ్డి మాట్లాడి కదా, నీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడి కదా, ఏమని మాట్లాడు? నా కార్యకర్తకే రక్షణ లేదురా నాయన అని మాట్లాడి కదా జీవన్ రెడ్డి. నీ ఎమ్మెల్సీ బీసీ రిజర్వేషన్ బాగాలేదని మాట్లాడి కదా నీ తీర్మార్ మల్లయ్య. నీ ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి మాట్లాడి కదా 20% కమిషన్ ఇవ్వకపోతే ఫైల్ కదలతలేదని. నేను పోతే ఫైల్ కదలలేదు కానీ ఇంకొక పారిశ్రామిక ఒక మధ్యవర్తికి ఇచ్చేసి 20% ఇస్తే ఫైల్ కదిలిందని చెప్పిండు కదా. నీ ఎమ్మెల్యేలే 10 మంది అసంతృప్తిగా ఉన్నారు కదా. ఇవాళ నేను ఏమంటున్నా అంటే నీ గ్రాఫ్ కార్డు చెప్పింది కదా,
మంత్రులు మంచిగా పనిచేస్తారని చెప్పిండు డైరెక్ట్ నిన్న ఆయనే. కాబట్టి ఇలా మంత్రులు పనిచేయలేదు కాదు, నువ్వు పనిచేయట్లే, నీ మెదడు సరిగ్గా పనిచేయట్లే, నీ ఆలోచన సరిగ్గా పనిచేయట్లే, నీ భావజాలం సరిగ్గా పనిచేయట్లే, తెలంగాణ కోసం నీ భావజాలం లేదు, తెలంగాణ కోసం నీ ఆలోచన విధానం లేదు, తెలంగాణ రైతులు బాగుపడాలని లేదు, తెలంగాణ విద్యార్థులు బాగుపడాలని లేదు, తెలంగాణ మహిళలు బాగుపడాలని లేదు, తెలంగాణ సంబంధించినటువంటి సకల జనులు బాగుపడాలనే ఆలోచన నీకు లేదు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఆలోచనలో కల్మషం ఉంది, రేవంత్ రెడ్డి ఆలోచనలోనే దుర్మార్గం ఉంది, రేవంత్ రెడ్డి పనులలోనే తెలంగాణ వ్యతిరేకం ఉంది. ఇవాళ నీ పదవి కోసం, నీ ముఖ్యమంత్రి పదవి కోసం ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఎందుకు హింసిస్తావు? తెలంగాణ సమాజ రైతాంగంతో ఎందుకు ఆటలాడుకుంటావు? ఇలా డబ్బులు లేదన్నది నువ్వే. భారత్ సమ్మిట్కి డబ్బులు ఎట్టు వచ్చినాయి నేను అడుగుతున్నాను. డబ్బులు ఇవ్వని నువ్వన్నావు కదా. భారత్ సమ్మిట్కి ఎట్లా డబ్బులు వచ్చినవి? కార్ రేస్ మీద రాద్ధాంతం చేస్తున్న రేవంత్ రెడ్డి, కార్ రేసింగ్ మీద రాద్ధాంతం చేస్తున్న రేవంత్ రెడ్డిని అడుగుతున్నా స్పష్టంగా నేను. భారత్ సమ్మిట్కి నువ్వు పెట్టినటువంటి 30 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినవి, ఎట్లా పెట్టినావని అడుగుతున్నాను నేను. ఫుట్బాల్ మ్యాచ్ ఆడింది ఒకటి 20 కోట్లు పెట్టింది, దాన్ని 4 దేశాలకు సంబంధించిన ఫుట్బాల్ లీగ్ని, దాని క్యాన్స్ వచ్చినాయి 20 కోట్లు. 300 కోట్లు అందాల పోట్ల క్యాన్స్ వచ్చినవి. డబ్బులు లేవంటున్నావు కదా. రైతులకు ఇస్తాను డబ్బులు ఉండవు, నిరుద్యోగులకు ఇస్తాను డబ్బులు ఉండవు, తులం బంగారం ఇస్తాను డబ్బులు ఉండవు, పింఛన్ పెంచుతాను డబ్బులు ఉండవు. కానీ అందాల పోటీలకు 300 కోట్లు ఉంటాయి. అదేవిధంగా నువ్వు ఢిల్లీకి తిరుగుతందుకు డబ్బులు ఉంటాయి, బిజినెస్ క్లాసులలో పోతేందుకు డబ్బులు ఉంటాయి, అదే భారత్ సమ్మిట్ పెడతానికి డబ్బులు ఉంటాయి. అదేవిధంగా అనేక రకాల ఈ ఏదైతే ఎందుకు డబ్బులు రైతు బంధు ఇస్తే డబ్బులు రావు, కమిషన్ రాదు కదా. నీ ఎమ్మెల్యేలు అంటారు కదా 20% కమిషన్ ఇవ్వకుంటే ఫైల్ కలతలేదని. ఇలా మంత్రుల స్థానంలో లక్ష్మీ మంత్రులు వచ్చారట. లక్ష్మీ మంత్రులే ఇలా ఫైల్ కదిలిస్తారట. పైసలు ఇస్తే ఫైల్ కలుగుతుందట. ఎందుకే పైసలు ఎందుకే మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే లేదు సార్ ఢిల్లీకి పంపాలి 20%. ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైనా లేదు. కాంట్రాక్టర్లు అండి, చిన్న చిన్న కాంట్రాక్టర్లు 10 లక్షలు 5 లక్షలు 20 లక్షలు చేసినటువంటి కాంట్రాక్టర్లు సెక్రటరీ పోయి ధర్నా చేసిరండి. మా బిల్లులు ఇవన్నీ 10 లక్షలు 5 లక్షలు. సర్పంచులు అండి ఇంకా స్టిల్ జరుగుతుంది అన్నది. సర్పంచుల సంఘం సంబంధించిన రాష్ట్ర నాయకులు రోజు ధర్నా చేస్తారు మా బిల్లులు ఇవ్వాలని. కాబట్టి ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని జనాల దగ్గరికి పోతే ముఖం లేదు, రైతుల దగ్గర పోతే ముఖం లేదు. కాబట్టి ఏదన్నా అప్పో సప్పు ఏడ తీసుకొచ్చినావు ఏం చేసినావు కానీ మన నోరు కట్టుకుందాం రాని, ఈ నెల 2 నెలల మంది నోరు కట్టుకుందాం. ఇంతకుముందు అంటే నోరు తెరిచినాం. గతంలో అన్నాడు కదా, మాకు పరిపాలన శాత కాదా అనే, మాకు 60 ఏళ్ళ అనుభవం ఉంది, మేము నోరు కట్టుకుంటే రుణమాఫీ ఉత్తగానే తీసేస్తా అన్నాడు. ఎన్ని రోజులు నోరు తెరిచిరు మంచిగా, అందుకనే రుణమాఫీ చేయలేకపోయారు, సరిగ్గా రైతు బంధు చేయలేకపోయారు. ఈ రైతు భరోసా రైతు బంధు అంటారు కదా, ఇప్పుడు ఈ 2 నెలల నుంచి నోరు కట్టుకోమని చెప్పినాడు ఆ నాయకులకి. ఈ మంత్రులు రేవంత్ రెడ్డి 4 అన్నదమ్ములు కట్టుకుంటు నోరు ఫస్ట్. రేవంత్ రెడ్డి 4 అన్నదమ్ములు నోరు కట్టుకురట. కట్టుకుంటే ఇప్పుడు ఈ రైతు బంధు విడుదల చేసిరట. అది కూడా ఎలక్షన్ల కోసం చేసిన తర్వాత తెరుద్దురని చెప్పినాడు నోరు. నోరు తెరిచింది మీరు, అన్యాయం చేస్తుంది మీరు, 20% కమిషన్ తీసుకుంటుంది మీరు, 420 హామీలు ఇచ్చింది మీరు, ఇలా జనాన్ని దగా చేసింది మీరు. జనాల దగ్గరికి ముఖం జల్లక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పినట, ఎలక్షన్స్లో పోతే ముఖం తంతరమని చెప్పిరట. చెప్తే ఏదో రైతు బంధాన్ని ఇద్దామని చెప్పేసి నోరు కట్టుకురట. మళ్ళీ తర్వాత నువ్వు ప్రజలారా మీ టీవీ ద్వారా చూసే ప్రజలకు వీక్షకులు చెప్తున్నా, మళ్ళీ నోరు తెరుస్తారు వీళ్ళు. వీళ్ళకు తెలంగాణ ప్రజల మీద సోయి లేదు, తెలంగాణ రైతాంగం మీద సోయి లేదు, తెలంగాణ నీళ్ళ మీద సోయి లేదు, తెలంగాణ విద్యార్థుల మీద సోయి లేదు, తెలంగాణ నిరుద్యోగుల మీద సోయి లేదు, తెలంగాణ మహిళల మీద సోయి లేదు. కనీసం రేపో మాపో సావుకు దగ్గర ఈ పింఛన్ కోసం ఎదురు చూస్తున్న ముసలమ్మల ముసలయ్యల సోయి లేదు వీళ్ళకు. ఆడపిల్లలకి ఇచ్చేటువంటి తులం బంగారం మీద సోయి లేదు. ప్రజల ఆలోచన చేయండి. కేసీఆర్ నాయకత్వానికి నా నాయకత్వానికి కంపేర్ చేయమన్నటువంటి రేవంత్ రెడ్డి తీరును చూడండి, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలను చూడండి, అమలు చేసిన తీరును చూడండి, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను చూడండి, మోసం చేసిన తీరును చూడండి. ప్రజలకు మీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ. మంచి విషయాలు మనం చర్చించాం ఈరోజు. మొత్తానికి ఇది ఏదైతే ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 18 నెలల పరిపాలన, 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. ప్రజలు కూడా ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా దూదిమెట్ల బాలరాజు గారు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ.